చేస్తున్న అన్యాయాన్ని, అరాచకాన్ని ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో దానివల్ల నా నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసే అవకాశం నాకు ఏమో జగన్మోహన్ రెడ్డి ఆయనే కలిగించాడేమో. సో కాబట్టి దానివల్ల ప్రజలకి తప్పేంటి అనేది అర్థం చేసే ప్రయత్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి కుట్రే నాకు ఒక మంచి టూల్గా ఉపయోగపడింది. అందుకని చెప్పి నేను ఆ పర్టికులర్గా ఆ ఒక్క విషయంలో శారీరకంగా నన్ను ఎంతో బాధ పెట్టిన, ఎన్నో కేసులు పెట్టిన, మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా రాష్ట్రంలోని ప్రజలందరికీ నన్ను మరింత దగ్గర చేసినందుకు, లేదా నేను నా నియోజకవర్గానికి పరిమితమైన వ్యక్తిని, దానికి ముందు ఏదో సోషల్ మీడియాలో లేదంటే ఓకే ఆ సినిమా వాళ్ళతోటో లేకపోతే ఎవరితోటో ఒక సెలబ్రిటీ లాగా ఏదో కొన్ని రంగాల్లో తప్ప ప్రజలకి నేను చేరువు కాదు, ఓన్లీ నర్సాపురానికే పరిమితం. అటువంటి నన్ను చిత్రహింసలకు గురి చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రచ్చబండ ద్వారా సుపరిచయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎందుకంటే చెడ్డ చేయాలని అతను అనుకున్నా ప్రజలకి మంచి చేసే ప్రయత్నంలో అతను భాగస్వామి అయినందుకు అతనికి కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇక ఇవాళ రోజు చెప్పే సమస్యలే ఈ పండగ రోజు మనం ఎక్కువ మాట్లాడుకుంటే ఈ 2 రోజులు మంచి వార్తలే చెప్దాం. ఇక్కడ ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు అన్నీ ఆల్మోస్ట్ సుమారు 4 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను కనుక ఇవాళ ఆ సమస్యల గురించి కాస్త పక్కన పెట్టి రాష్ట్రానికి జరగబోయే ఈ సంక్రమణం టైం మారింది. ఈ టైం మారిన తర్వాత మ్యాక్సిమం 3 నెలల కాలంలో రాబోయే ఎలక్షన్స్లో తప్పనిసరిగా తెలుగుదేశం, జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది. ఎటువంటి సందేహం లేదు. నరసాపురం నియోజకవర్గం వరకు మనం చెప్పుకోవాలి అనుకుంటే 7కి 7 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా అద్భుతమైన మెజారిటీతో నెగ్గబోతున్నాం. రాష్ట్రంలో కూడా 135 స్థానాలు కనీసం, నేను చెప్పాను కనీసం 135 స్థానాలు గెలుచుకోబోతోంది ఈ కూటమి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కొంత వారి బలాన్ని పుంజుకోబోతోంది. ఇన్నాళ్ళు నా ప్రస్తుత పార్టీకి ఎంతో అండగా ఉన్న కొన్ని సామాజిక వర్గాల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న షర్మిల, ఆమె భర్త చాలా ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అలాగే కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్కి పూర్తిగా షిఫ్ట్ అయిన వర్గాలు కూడా మరి కాస్త తిరిగి సొంత గూటికి వెళ్ళే అవకాశమే ప్రస్ఫుటంగా కనబడుతోంది. కాబట్టి ఈ 135 అని నేను చెప్పింది షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్పడానికి ముందు, అంటే తను ఈ పార్టీలో జాయిన్ అవ్వక ముందు చేసిన సర్వేలు. దీనివలన ఈ 135 స్థానాలు, కూటమికి రావాల్సిన ఈ 135 స్థానాలు 155 కూడా
వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అది ఎంత ఎఫెక్ట్ ఉంది ఏంటి అనేది ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ నేను సర్వే చేయబోతున్నా. ఆ 135 ఖచ్చితంగా పెరగటమే తప్ప తగ్గటం ఉండదు. రాయలసీమలో తగు శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చుకోగలుగుతుంది. ఇక్కడ కూడా కేవలం ఏదైతే కాంగ్రెస్ ఓటు బ్యాంకుని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన చెల్లి తన బావ అనిల్ సహకారంతో గుంజుకోగలిగాడో అవి తిరిగి చెల్లి తన బావ వెనక్కి లాక్కునే క్రమంలో అద్వితీయమైన పరాజయాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకుంటుంది. ఈ అద్భుతమైన తెలుగుదేశం కూటమికి వచ్చే అద్భుతమైన విజయం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ రాబోయే ఈ పరాజయం పరాభవం వెనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతుందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాత్ర ఈ విజయంలో అంటే ఇప్పుడు ప్రతిపక్ష విజయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అంతే సమానంగా అంతకంటే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన విధ్వంసం సృష్టించటం జరిగింది. 98.7%, 99.7% పనులు చేశామని చెప్తారు కదా, చెప్పింది. సో అది ఆ శాతం వరకు కరెక్టే, కానీ చెప్పింది చేయని శాతం. ఒక మద్య నిషేధం ఓటే అడగనని చెప్పారు, చెప్పి ఏం చేశారు? మద్య నిషేధం మీద 25 సంవత్సరాల పాటు మన తల తాకట్టు పెట్టి, మహిళల పుస్తులు తాకట్టు పెట్టి లోన్ తీసుకొచ్చారు. అలా ఏది చూసినా సరే ఈ ఎస్సీ ఎస్టీలకు ఉన్న 27 స్కీమ్స్ని పక్కన పడేశారు. వాళ్ళకి ఎన్నో లోన్లు వచ్చి స్కీములు ఉన్నాయి, అవన్నీ పక్కన పడేసి ఆసరా అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ హెడ్లో ఇచ్చినవన్నీ ఆ కులాలకు ఇచ్చినట్టుగా చేశారు. వెనుకబడిన వర్గాలైన ఎస్సీ ఎస్టీకి ఉన్న స్పెసిఫిక్ బెనిఫిట్స్ని యావరేజ్ చేసి ఆ అమౌంట్ వాళ్ళకి దక్కవలసిన అమౌంట్ ఇప్పుడు 25% కూడా దక్కట్లా. వాళ్ళకి రావాల్సిన లోన్లు కూడా ఏమీ రావట్లేదు.